జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హులైన జర్నలిస్టు అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇచ్చేందుకు విధి విధానాలను తయారు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అక్రిడేషన్ల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక వెబ్సైట్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జర్నలిస్టుల సమస్యలపై సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. అక్రిడిటేషన్, హెల్త్ పాలసీ, జర్నలిస్టుల అవార్డులు, జర్నలిస్టులపై దాడుల నిరోధానికి హైపవర్ కమిటీ తదితర అంశాలపై చర్చించారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైపవర్ కమిటీని పునరుద్ధరించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులపై దాడుల నిరోధానికి హైపవర్ కమిటీ ఏర్పాటు చేసిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ఊసే ఎత్తలేదని మంత్రి విమర్శించారు. జర్నలిస్టుల జీత భత్యాలకు సంబంధించిన త్రైపాక్షిక కమిటీని కూడా పునరుద్ధరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జర్నలిస్టుల హెల్త్ పాలసీపై ఆరోగ్యశ్రీ విభాగంతో కలిసి అధ్యయనం చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. జర్నలిస్టులకు అవార్డులను పునరుద్ధరించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.